స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. కొంచెం సేపు ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని అందరినీ ఇక్కడ కూడించినందుకు నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. అయా యేసయ్య, ఇంకా దూర దేశం నుండి ఎవరైతే వచ్చారో వారిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను. నేను చేసిన ఈ ప్రార్థన ఆలకించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఆకాశమే ప్రకాశరాజపీఠమాయే, తారలే కిరీట రత్నకాంతులా, సూర్యుడే విరాజిల్లు వికాసమాయ్, శాంతి భ్రాంతి కాంతి. మరియా, మరియా. ఎవరు? నేను సర్వేశ్వరుని సమక్షము నుండి గాబ్రియేలు దూతను. దయప్రాప్తురాలా, నీకు శుభము. శుభమా? నాకా? దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి కుమారుని కనెదవు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడా? నేను గర్భము ధరించి కుమారుని కంటానా? ఇది ఎలా సాధ్యము? నేను కన్యని కదా. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చి ఉన్నది. నీవు కుమారుని కనుదువు, ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆశ్చర్యమేలా? నీ బంధువురాలైన ఎలిజబెత్ తెలుసు కదా, ఆమెకి ఇది 6వ మాసము. అవునా? ఇంత ముసలితనం అందున దేవుని కృప ద్వారా ఇది జరుగును. మహాత్మా, నీ కృప చొప్పున జరుగునుగాక. ఆకాశమే ప్రకాశరాజపీఠమాయే, తారలే కిరీట రత్నకాంతులా, శాంతి భ్రాంతి. మరియా, పెళ్లి కాకముందే గర్భం ధరించినదా?
పెళ్లి కాకముందు గర్భం ధరించిందా? నేను ఆలోచించుకోకుండా నిర్ణయం తీసుకున్నాను. మరియను విడనాడి రహస్యంగా విడనాడి వదిలించుకునేదను. అలసిపోతే నీ కొంతసేపు నిద్రించేదను. ఆకాశరాజపీఠమాయే తారలే కిరీట రత్నకాంతులాయే తారలే కిరీట రత్నకాంతులాయే సూర్యుడే విరాజిల్లు వికాసమాయే శాంతి భ్రాంతి సామరస్య శ్రీయహవకాంతి. యేసేబు, ఓ యేసేబు, నీవు మరియను గూర్చి చింతించవద్దు. ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి ఉన్నది. ఆమె కన్యక. ఆమె ఒక కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఆయనను ఒక పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెల పరుండబెట్టెను. ఆమెను నీ భార్యగా స్వీకరించుము. ఆకాశమే ప్రకాశరాజపీఠమాయే తారలే వికాసమాయే శాంతి భ్రాంతి సామరస్య శ్రీయహవకాంతి. అయ్యో, ఎంత తొందరపడి తిని మరియను ఎంత అపార్థం చేసుకుంటుని. పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించినదా? ఇప్పుడే మరియను నా భార్యనిగా స్వీకరించేదను. ఓహో, వినండి వినండి, నేను చెప్పలేదంటారేమో, నేను చేయలేదంటారేమో. వినండి వినండి, ఒంటికి జ్వరమే వచ్చింది, కాళ్ళకి నొప్పులే వచ్చినాయి. జాగ్రత్తగా వినండి, నా మీద నిందలేయద్దు. ఓహో, వినండి అయ్యా, వినండి, జాగ్రత్తగా వినండి. చెప్పలేదు అనొద్దు, వినలేదు అనొద్దు, వినపడలేదు అనొద్దు, నా మీద రారు వేయద్దు. జాగ్రత్తగా వినండి. అయ్యో వినండి, మీ అందరూ ప్రజా సంఖ్యలో మీ పేర్లు నమోదు చేసుకోవాల్సి కోరుచున్నాను. వినండి, అయ్యో వినండి, వినండి అయ్యా. మండోళ్ళంతా జాగ్రత్తగా వినండి. కళ్ళు మూసుకొని, నోరు మూసుకొని, ఒళ్ళు తెరుచుకోండి. మండోళ్ళంతా జాగ్రత్తగా వినండి. అయ్యో వినండి, వినండి. కళ్ళు తెరుచుకొని, నోరు మూసుకొని, ముక్కు మూసుకొని, చెవులు మూసుకొని, ఒళ్ళంతా చెక్కబొడుచుకొని జాగ్రత్తగా వినండి, వినండి, వినండి. ఇది బడి కరిగి కరిగి నీరగుచున్నది, ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. అమ్మా, ఎవరక్కడ? మేము నజరేతు నుండి వచ్చితిమి.
ఎవరు? మేము మా భార్య నిండు చూరాలు మేము నజరేతు నుండి వచ్చితిమి. కొంచెం స్థలము దొరుకుతుందేమోనని వచ్చితిమి. మా ఇల్లు బంధువులతో ఇరిక్కిరిగ్గా ఉందమ్మా. పోండి పోండి. పోయినయ్యా నిండు చూలాలు మరి అమ్మ తల్లి నడవలేక సుడివడి పోయినయ్యా దిక్కుతోచకావో యేసయ్యా పసుల పాకలో ప్రసవించెనయ్యా ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. అమ్మా అమ్మా ఎవరక్కడ? మా ఇంట్లో ఖాళీ లేదు. వెళ్ళు వెళ్ళు. చల్లగాలిలో చాటు లేక నలుమూలలో చలి పుట్టిరయ్యా చల్లగాలిలో చాటు లేక నలుమూలలో చలి పుట్టిరయ్యా పసి కన్నులయ్యో యేసయ్యా తల్లి ఒదిగినావయ్యా ఎంత దీనాతి దీనమో. మరియా కొంతసేపు ఓర్చుకో. ఆయాసంగా ఉందా? చాలా ఆయాసంగా ఉంది. అమ్మా అమ్మా ఎవరక్కడ? హలో హలో ఎవరమ్మా మీరు? అమ్మా మేము నజరేతు నుండి వచ్చితిమి. నా భార్య నిండు చూరాలు ఇక్కడ స్థలమైనా దొరుకుతుందేమోనని వచ్చితిమి. మా ఇంట్లో చుట్టాలతో కిక్కిరిసిపోయింది. పశువులు పాకలో కొంచెం స్థలం ఉంది, అక్కడ మీకు చూసుకోండి. ఎంత దీనాతి దీనమో మరియా యేసయ్యా నీ జననమెంత దయనీయమో తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీ. మరియా ఇంకా కొంచెం మరియా ఆ ముందుకి పోదాం పదా కొంచెం. అటు బాబాకి చేపలు నరికేస్తారా? ఇటు తిరిగి ఇటు తిరుగు. కూర్చున్నావు రండిరా. ఒరే యాకోబు, ఈరోజు మర్రి చెట్టు ఉంది కదరా, చీకటిగా ఉంది కదరా. యాకోబు తాత అరే బొల్లె చీకటిగా ఉంది, ఎక్కడ చూసినా జనమేరా. అరే నవ్వుతావేరా ఎందుకు? అరే ఎర్రి ఎదవా. కాదులే.
ఆకలేస్తుందిరా. అన్నాల కూరలు తెచ్చారంటరా, తీయండిరా. తీయండిరా బాక్సులు. రేయ్ ఒరే, నేను వెళ్ళి గొర్రెలు తోలుకొస్తా కానీ అన్నం తినబాకండి. ఒరే ఒరే చేపోలాడా, నాది అసలుకే మొక్కలు కూర తినబాగు నువ్వు. ఒరే నిన్ను నమ్మకూడదు కానీ నాది నేనే ఎత్తుకెళ్తా. ఏంట్రా నువ్వు ఎత్తుకెళ్ళేది? నువ్వు ఎత్తుకెళ్ళగా ఉన్నా, నువ్వు ఎత్తుకెళ్ళి నాది ఎత్తుకెళ్ళగా. ఒరే యదవా, నీదేంద్ర నేను ఎత్తుకెళ్ళేది, నాది నేనే ఎత్తుకెళ్తున్నారా? సొలోమోన్ పదా. ఊరు సొలోమోనా, చెప్పు. అట్ట వెళ్ళొద్దాం పారా. చీకటి బాగా ఉంది, నాకు భయం. ఒరే ఒరే అసలుకే కుంటి కూర అటు వెళ్ళింది, రారా వెళ్ళొద్దామా? ఒరే అసలు ఆ చేపలు అదా మంచోడు కాదు, కోసి తినేస్తాడు, రారా. పారా మరి వెళ్దామా? మీ పెన్నాను మీ కొమ్ములేని పొట్ట లేదురా, అది కాపాడతలా చూడు. ఓరయ్యో, కొమ్ములేని పొట్టల్ని తినేశారు. ఎవరో తినేశారు. ఇంకెవర్రా, జక్కపాలే అయి ఉంటాడు. ఆ జక్కపాలు ఆడున్నాడు చూడండి. రే ఆ కట్టుపల్లి కూడా ఆడున్నాడు చూడండి రా, ఇద్దరేసి ఉంటారు ఇలా. అరే సొలొమోన్ అట్టెళ్ళరా పో సొలొమోన్. ఆకాశమే ప్రకాశ రాజపీఠమా, ఏ తారలే కిరీట రత్నకాంతులా, శాంతి భ్రాంతి సామరస్య శ్రీ యెహోవా కాంతి.
కొత్తంద్ర ఏమిటాను గొర్రెల కాపరులారా, భయపడకండి. ప్రజలందరికీ కలుగబావు సంతోషకరమైన శుభవార్తమానమును నేను మీకు తెలియవచ్చదును. శుభవార్త ఏంటి శుభవార్త? అవును, బెత్లెహేమగు దావీదు పట్టణమగు బెత్లెహేమునందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడా? ఆయనకు యేసు అను పేరు పెట్టుదును. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పరుండబెట్టుట మీరు చూచెదరు. దర్శించి ధన్యులకండి. ఆకాశమే ప్రకాశ రాజపీఠమాయే, తారలే కిరీట రత్నకాంతులా ఆయే. శాంతి భ్రాంతి సామరస్య శ్రీ యెహోవా కాంతి. అబ్బా నాకు భలే మొత్తికిన పడుతుందిరు. ఎప్పుడు లేనంత ఆనందంగా ఉంది ఈరోజు. ఎందుకో మరి. ఒరే సొలోమానా, యాడుండవురా? ఒరేయ్ శోభోలా, యాడుండవురా రే? అటు చూడు ఎంత బాగుందో. ఇందాక వెళ్ళిన తోత శుభవార్త చెప్పిన దూతతో పాటు అనేక మంది దూతలు కలిశారు. అంతేకాదు ఏదో ఉంది. ఏం పాట? అర్ధరాత్రి సుఖబుట్టే ఊరువాడ ఎలగబట్టే ముసలవ్వ మురవబట్టే పిల్ల జల్ల ఆడబట్టే కరువయ్యరా యేసు ఉట్టిందని, సిందయ్యరా సామి ఎలిసిందని. కరువయ్యరా యేసు ఉట్టిందని, సిందయ్యరా సామి ఎలిసిందని. చల్లని చూపులోడక్క చూడ సక్కనోడక్క మచ్చలేని మహారాజు రక్షించవచ్చే. చల్లని చూపులోడక్క చూడ సక్కనోడక్క మచ్చలేని మహారాజు రక్షించవచ్చే. రాయే 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 అన్న సందడి సిద్ధం రాయే, రాయే 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 అక్క పండుగ చూద్దాం రాయే. రాయే 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 అన్న సందడి సిద్ధం రాయే, రాయే 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 అక్క పండుగ చేద్దాం రాయే. చీకటి బతుకులలా ఎలుగంత నింపేందుకు, సీకు సింత తీర్చేటోడు మన అయ్య పుట్టెను. మన చీకటి బతుకులలా
ఎలుగంత నింపేందుకు సీకు సింత తీర్చేటోడు మన అయ్య పుట్టెను. ఇక సంబరంగా ఈ ముచ్చట పల్లె పల్లె చాటుదాం, గుండె గుండెకు చేరేటట్టు గొంతెత్తి పాడుదాం. సంబరంగా ఈ ముచ్చట పల్లె పల్లె చాటుదాం, గుండె గుండెకు చేరేటట్టు గొంతెత్తి పాడుదాం. రాయే 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 అన్న సందడి చేద్దాం, రాయే 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 అక్క పండుగ చూద్దాం, రాయే 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 అన్న సందడి చేద్దాం, రాయే 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 అక్క పండుగ చేద్దాం, రాయే. అమ్మల కోసం వచ్చాడు, పసివాడుగా జన్మించాడు, రక్షణనే మనకిస్తాడు, రాయే రాయే రాయే. పాపుల కోసం వచ్చాడు, పసివాడుగా జన్మించాడు, రక్షణనే మనకిస్తాడు, రాయే 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 అన్నా. మహామంత్రి, మన యూదయ సామ్రాజ్యంలోని ప్రజలంతా క్షేమంగా ఉన్నారా? అందరూ క్షేమమే ప్రభు. ఒకవేళ బాగోలేదంటే మనం ఊరుకుంటామా? శభాష్. చిత్తము ప్రభు, ఎవరో జ్ఞానులు వచ్చారంట. ప్రవేశపెట్టుము. చిత్తం. హలో. హేరోదు ప్రణామములు. ఆసీనులు కండు. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? మేము తూర్పు దేశ జ్ఞానులు, ఖగోళ శాస్త్రజ్ఞుల. ఆకాశంలోని నక్షత్రాలను వాటిని పరిశీలించి వాటి ప్రభావాలను చూపించే జ్ఞానులం మేము. సంతోషం, చాలా సంతోషం. ఇంతకు మీ రాకకు కారణమేమి? ఆకాశం నందు దేవుడు నక్షత్రం చూసి మేము వచ్చినాము. ఆకాశమునందు ఒక నక్షత్రమేమి? లక్షలు లక్షల నక్షత్రములున్నవిగా. అదే ప్రభు, ఈ మధ్య కొత్తగా ఒక నక్షత్రం వచ్చింది కదా. ఆ నక్షత్రము ఈ భూమిని పరిపాలించడానికి పుట్టిన మహాచక్రవర్తిని జన్మను సూచిస్తుంది. మంత్రి, వింటివా? వింటిని వింటిని ఆలోచించుచుంటిని. ఆకాశంలో నక్షత్రమా? ఏ దిక్కున పుట్టింది? ఇక్కడే ప్రభు. ఎక్కడ? మంత్రి వింటివా? మంత్రి, వింటివా? వింటిని వింటిని ఆలోచించుచుంటిని. మొదటి జ్ఞాని అవును ప్రభు. మొదటి జ్ఞాని అవును ప్రభు. అవును ప్రభు. ఈ ప్రాంతమునందే అందుకే వచ్చుచున్నాము. ఈ యెరూషలేము పట్టణమునకు వచ్చాము. అందుకే యెరూషలేం పట్టణమునకు వచ్చాము. ఇక్కడే పుట్టినారని చెప్పి మా సూచిక ఎప్పుడు తప్పు కాదు ప్రభు. మంత్రి, వింటివా? నక్షత్రము పుట్టిందంట. వింటిని వింటిని ఆలోచించుచుంటిని. మన శాస్త్రుల్ని కలుద్దాం.
రాజాతి రాజా రాజ్యాంగ మాతాట రాజుకి ప్రమాణములు. ఆసీనులు కండు. రాజాది రాజా రాజ్యాంగ మాతాండ ఏ రోజు రాజులకు ప్రమాణములు. ఆసీనుల కండు. శాస్త్రివర్య, ఎక్కడో చుక్క పుట్టిందంట. మీ శాస్త్రంలో ఏమన్నా ఉందేమో పరీక్షించి చూడండి. అవును ప్రభు, ఉంది ప్రభు. ఎక్కడో చుక్క పుట్టిందా? అది మీ శాస్త్రంలో ఉందా? ఎక్కడో కాదు ప్రభు, బెత్లెహేంలోనే. మన పక్కనున్న ఆ కుగ్రామంలోనా? ఆ చిన్న పల్లెటూరులోనా? మంత్రి వింటివా? వింటిని ఆలోచించుచుంటిని. మీ శాస్త్రంలో ఏ ప్రవక్త రాశారు? ఇది నా మాట కాదు ప్రభు, మీకా ప్రవక్త మాట. మీకా ప్రవక్త రాశాడా? సరేలే, ఇంకా వెళ్ళి రావచ్చు. జ్ఞానులారా, మీరును ఇక వెళ్ళి ఆ తూర్పు దేశంలో పుట్టిన రాజును దర్శించి పూజించి మళ్ళీ తిరిగి ఇటే రండి. ఏ వర్తమానమో మళ్ళీ నాకు తెలియజేయండి. కృతజ్ఞులం ప్రభు. జ్ఞానులారా, ఆగండి. ఒక్క మాట. మీరు ఆ రాజును పూజించి దర్శించి బహుమతులతో వచ్చినప్పుడు తిరిగి నా దగ్గరికి రండి. ఎందువలన అంటే నేను పూజించవచ్చేదను. ఇక సెలవు. మహాప్రభు, ఏమిటి? మీరు వెళ్ళి పల్లెలో పుట్టిన ఆ పిల్లరాజును పూజించెదరా? మంత్రి, నీ తెలివి తెల్లారినట్టుందయ్యా. అదేమిటి ప్రభు? మరి ఆ పిల్లరాజుని నేను చూడడం ఏంటి? ఆ జ్ఞానులు వెళ్ళారు, తిరిగి రావాలి కదా. ఎవరో రాజంట, తూర్పు దేశాన పుట్టాడంట. యూదయ దేశపు బెత్లెహేములో నేనుండగా ఇంకొక రాజా? అసాధ్యం, పుట్టనేరడు. ఎందుకు పుట్టుతాడు? నేనే రాజుని. మంత్రి, ఇక వెళ్ళి వచ్చేదము. లాలి 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 లాలు లాలమ్మ లాలి లాలి అని పాడే బాలయ్య
పరలోకదేవిని తనయుడోయమ్మా పరలోకదేవిని తనయుడోయమ్మా పుడమిపై బాలుడుగా పుట్టెనోయమ్మా లాలి కొంచెం వెనక్కి రండి కొంచెం దూరంగా ఉండండి. పాట పాడింది నాకు రా బాగా. తూర్పు దేశపు జ్ఞానోలము చుక్క వెంట కాంతులతో కొండలు లోయలేడార్లు దాటి మేము వచ్చితిమి ఓ రాత్రి వింత తారహ రాజతే జరామ్యమో పాశ్చిమాందు పోయి పోయి మేము వచ్చితిమి నేనర్పించే బంగారము స్తుతికి పాత్రుడైన ప్రభు కొండలు లోయలేడార్లు దాటి మేము వచ్చితిమి నేనర్పించే సామ్రాణిని స్తుతికి పాత్రుడైన ప్రభు పాశ్చిమాందు పోయి పోయి మేము వచ్చితిమి హలో హలో ఇప్పుడు చెప్పి మరియా ఎవరో ఒంటెలపై ఇటే వస్తున్నారు. మరియా ఎవరు? వచ్చారయ్యా ప్రణామం. అయిపోయింది ఇంకా ఇచ్చేసాం కూడా.
హలో దయచేసి అయ్యా కొంచెం సౌండ్ తగ్గించండి. ఇప్పటితో ఈ స్కిట్ అయిపోయింది. దీని తర్వాత యాక్షన్ సాంగ్స్ ఉన్నాయి. తర్వాత అసలు స్కిట్ ఉంది, నవ్వులు పువ్వులు పూంచేటువంటి స్కిట్ ఉంది. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. ఇప్పుడు చిన్న మాట ప్రార్థన చేద్దాం, ఈ సెక్షన్ క్లోజ్ చేద్దాం. కృపగల తండ్రి, దయగల దేవా, మీకు వందనాలు. మీ బిడ్డలతో ప్రభావ ఇప్పటి వరకు నైనా ఇదిగో మీ కుమారుని యొక్క పుట్టుకొను అయా క్లుప్తంగా ఈ విధంగా అయా చూపించడానికి మీరు ఇచ్చిన సహకారాన్ని బట్టి వందనాలు. నటీనటులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం, సహకారాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా ఇదిగోనైనా ఇదిగో యాక్షన్ చేసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఇదిగో ప్రభా ఈ యొక్క నైనా ఈ యాక్షన్ను ప్రభా అనేకులకు ఉపయోగపడటానికి, అనేకులు మార్పు చెందడానికి మీరు సహాయం చేయమని, చూసిన వారిని, యాక్షన్ చేసిన వారిని, తరించిన వారిని అందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, ముందున్నటువంటి కార్యక్రమం మీ చేతులకు అప్పగిస్తుండగా మహిమకరంగా జరిగించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పైన ఉన్నటువంటి ఈ హారాన్ని ఆపేసేయండి, బాక్సులు సరిపోతాయి మనకి.